ప్రోటీన్ కోసం నాన్ వెజిటేరియన్స్ చికెన్ తింటారు, అదే వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తింటారు. కానీ ఆ రెండిటిలో కన్నా ప్రోటీన్ లెవెల్స్ ఎందులో ఎక్కువ ఉంటాయో తెలుసా? అదే అండి మన బ్రోకలీ. అర్థమైపోయిందా? ఈరోజు స్వప్న బ్రోకలీతో మంచి డిష్ చేయబోతుందని. మరి ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మరి మనం చేస్తున్న రెసిపీ చీజీ పాస్తా బ్రోకలీ. మరి ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఫస్ట్ కొన్ని నీళ్లు పోసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకున్న తర్వాత కాస్తంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రోకలీని కట్ చేసుకోవాలి. బ్రోకలీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ కదండి, మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు. జనరల్గా సూపర్ మార్కెట్లో అయితే మనకి బాగా దొరుకుతుంది. ఇది కనీసం అట్లీస్ట్ మంత్లో ఒక్కసారైనా తింటే చాలా మంచిదండి. ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉట్టి సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని తిన్నా కూడా బ్రోకలీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, కాస్తంత నీళ్లు వేడైన తర్వాత జస్ట్ బ్లాంచ్ చేయాలి. మనం ఎక్కువగా బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ హాట్ వాటర్లో వేసేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పాస్తా కూడా తీసుకున్నాను. అయితే పాస్తా మరి ఎక్కువగా వేయకుండా కొంచెం వేసుకొని మంచి వైట్ క్రీమ్ సాస్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి కూడా మనం బ్రోకలీని ఈ సైజులో కట్ చేసి ఇస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఒక్కసారి బ్లాంచ్ చేస్తే కనుక ఇది సాఫ్ట్గా అయిపోతుంది. సో ఆల్రెడీ వాటర్ కొంచెం వేడయ్యాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఆల్రెడీ లైట్గా వాటర్ వేడయ్యాయి కదా, ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఒక బౌల్ అలాగే ఒక జాలి కూడా తీసుకున్నాను. బ్రోకలీ కాస్త లైట్గా సాఫ్ట్ అయిపోయిన తర్వాత వాటర్ తీసేద్దాం మనం. చూడండి, ఆల్రెడీ లైట్గా బుడగలు వస్తున్నాయి కదా, బ్రోకలీ కూడా కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని మనం ఈ ప్యాన్లో ఉన్న వాటర్ అన్ని తీసేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకొని వేడిగా అయిన తర్వాత మనం పాస్తాని బాయిల్ చేసుకోవాలి. అయితే ఇందులో కూడా కాస్తంత ఉప్పు వేయాలి. అలాగే కొంచెం నూనె కూడా వేయాలి. పాస్తా ఉడకబెట్టేటప్పుడు ఎప్పుడు కూడా పాస్తా అయినా స్పాగెటీ అయినా ఉడకబెట్టేటప్పుడు కొంచెం నూనె వేసామనుకోండి, ఒకటికి ఒకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. కొంచెం నీళ్లు వేడెక్కిన తర్వాత అప్పుడు మనం పాస్తా వేయాలి. చల్లగా ఉన్నప్పుడు వేసామనుకోండి, పాస్తా మొత్తం మళ్ళీ పిండిలాగా అయిపోతుంది. కాబట్టి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం పాస్తా వేయాలి. సో ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే. మరి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇందులో పాస్తా వేసుకోవాలి. పాస్తా ఉడికేలోపు మనం ఇంకొక చిన్న పని చేయాలి. ఇక్కడ నా దగ్గర గార్లిక్ ఉంది, గార్లిక్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో గార్లిక్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాం కదా. అలాగే చూడండి, ఇక్కడ ఆల్రెడీ పాస్తా ఉడకడం స్టార్ట్ అయింది. మనం ఈ జాలీలో ప్లాన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్రోకలీని తీసేద్దాం. ఇక్కడున్న గార్లిక్ని కూడా బౌల్లో వేసేసుకున్నాం. సరే, పాస్తా ఉడికిందో లేదో చూసుకుందాం. పాస్తా ఉడకడానికి కాస్త టైం పడుతుంది, వెంటనే ఉడికిపోదు. సో ఇప్పుడు మనం పాస్తా బాయిల్ అయిపోయిన తర్వాత మనం మంచి వైట్ సాస్ చేసుకోవాలి. అయితే వైట్ సాస్కి మనకు కావాల్సింది ముఖ్యంగా బటర్, అలాగే కొంచెం మైదా పిండి ఉంటేనే సాస్ థిక్గా అవుతుంది. అందులో ఈరోజు మనం చేస్తున్న చీజీ పాస్తా బ్రోకలీకి మనం చేసే సాస్ థిక్గా ఉండాలి అనమాట. సో అందుకని రెగ్యులర్గా తీసుకునే దానికన్నా నేను కొంచెం మైదా పిండి ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే మనకి
2 బిర్యానీ ఆకులు కావాలి. ఈ బిర్యానీ ఆకులు బే లీఫ్ల వల్లే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్, మీ ఇంట్లో ఏ డ్రై హర్బ్స్ ఉంటే అవి తీసుకోండి. అన్ని మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసినా కూడా పర్వాలేదు. అలాగే మనం మిక్సీలో వేస్తాం కదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మనం ఎండుమిర్చి ఉంటాయి కదా అవి మిక్సీలో వేస్తే ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవుతాయి. కాకపోతే కొంచెం చిన్నగా, కొంచెం ఎక్కువసేపు మిక్సీలో చేస్తే ఇలా సన్నగా అవుతాయి. అంతే, ఇవి వేసేస్తే మనకి కావాల్సిన మంచి క్రీమీ సాస్ రెడీ అయిపోతుంది. ఇక్కడ పాస్తా కూడా బాయిల్ అయిపోయింది. సో పాస్తా కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాస్తాని కూడా ఒక జాలిలోకి తీసేసుకున్నాం. పాస్తాని జాలిలో తీసేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేద్దాం. లేకపోతే అన్నీ ఒకదానికొకటి అంటుకుపోతాయి. సో అందుకని వీటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇలా పక్కన పెట్టేస్తే చల్లగా కూడా అవుతాయి. సో ఈ వేడి నీళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం సాస్ రెడీ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో వెన్న, ఫస్ట్ వెన్న వేసిన తర్వాత వెన్న కొంచెం కరగాలి. వెన్న కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత బే లీఫ్, బిర్యానీ ఆకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మైదా పిండి, ఒక ఫుల్ టేబుల్ మైదా పిండి, అలాగే ఇంకొక సగం టేబుల్ స్పూన్ వేసేసి ఉండలు లేకుండా చక్కగా వేయించుకోవాలి. మైదా పిండిలో ఉన్న పచ్చి వాసన పోయే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం పాస్తా ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, అలాగే బ్రోకలీ ఉడికేటప్పుడు కూడా మనం ఉప్పు వేసుకున్నాం. కాబట్టి ఇందులో కొంచెం మరి ఎక్కువగా కాకుండా లైట్గా ఉప్పు వేసుకోవాలి. సో చూడండి, మైదా పిండి పచ్చి వాసన పోయింది, మంచి వాసన వస్తుంది. ఇందులో మనం పాలు వేసుకోవాలి. వెంటనే కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. పాలు వేసిన తర్వాత కొంచెం ఉడికే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా చక్కగా వచ్చింది కదా సాస్. కొంచెం బాయిల్ రావాలి ఇప్పుడు. సో చూడండి, ఇప్పుడు మన సాస్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. వావ్, ఎంత రిచ్గా కనిపిస్తుందో చూడండి. ఫ్రెష్ క్రీమ్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఇక్కడ సాస్ రెడీ అయిపోయింది. ఇందులో కాస్తంత మిరియాల పొడి వేయాలి, కానీ కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు కదా, మళ్ళీ ఘాట్ ఎక్కువైతే వాళ్ళు తినరు. కాబట్టి కాస్తంత వేస్తే సరిపోతుంది. సో మిరియాల పొడి కూడా వేసేసాం కదా. ఇక్కడ సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మన సాస్ రెడీగా అయిపోయింది కదండి. అయితే సాస్ వేడిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అంటే చీజ్ని సాస్ పైన వేయాలి. అప్పుడే చీజ్ చక్కగా కరుగుతుంది. సో చీజ్ని డైరెక్ట్గా దీనిపైన గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు చీజ్ని మొత్తం కలిపేద్దాం. అప్పుడు చీజ్ చక్కగా కరుగుతుంది. సో చూడండి, ఎంత చక్కగా చీజ్ కరిగిపోయి చాలా చీజీగా అయిపోయింది కదా. సాస్ ఎంత బాగుంది. సో ఇక్కడ సాస్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే ఒక పాస్తా ప్లేట్ తీసుకొని దీంట్లో ముందుగా బాయిల్ చేసుకున్న పాస్తాని కింద వేయాలి. బాయిల్ చేసుకున్న పాస్తాని కింద వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న బ్రోకలీ,
బ్రోకలీని మనం మధ్యలో పెట్టిన తర్వాత ఫైనల్గా మనం చేసుకున్న చీజీ సాస్. వావ్! సో ఇప్పుడు ఫైనల్గా మనం మళ్ళీ ఒక చిన్న పీస్ బ్రోకలీ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసామనుకోండి, అంతే మన చీజీ పాస్తా బ్రోకలీ రెడీ అయిపోయినట్టే. చూడడానికి ఎంత బాగుందండి. పిల్లలకి పాస్తా అంటే ఇష్టం, అందులో చీజ్ అంటే చాలా ఇష్టం కదా. మనం ఇవ్వాలనుకున్న బ్రోకలీని వాళ్ళకి ఇష్టమైన చీజ్ ఇంకా పాస్తాతో కలిపిస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మనం ఒక మంచి స్నాక్తో పాటు ఒక మంచి జ్యూస్ కూడా ఇస్తాం కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఆరెంజ్ జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్తో పాటు మన చీజీ పాస్తా బ్రోకలీని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మరి రెసిపీ నోట్ చేసుకున్నారా? చీజీ పాస్తా బ్రోకలీ తయారు చేయ విధానం: ముందుగా ఒక సాస్ ప్యాన్ లో నీళ్లు పోసుకొని కాస్తంత ఉప్పు, కట్ చేసుకున్న బ్రోకలీ వేసి బ్లాంచ్ చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్ లో నీళ్లు, ఉప్పు, నూనె వేసి పాస్తాని ఉడికించుకోవాలి. తరువాత ఒక ప్యాన్ లో బటర్ వేడి చేసుకొని అందులో వెల్లుల్లి, బిర్యానీ ఆకు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, మైదా పిండి, ఉప్పు, పాలు, ఫ్రెష్ క్రీమ్, మిరియాల పొడి, గ్రేట్ చేసిన చీజ్ వేసుకొని మనకి కావలసిన వైట్ సాస్ తయారు చేసుకోవాలి. తరువాత ఒక పాస్తా ప్లేట్ లో ముందుగా పాస్తా, బ్రోకలీ అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న చీజీ సాస్ ని పైన వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కావలసిన చీజీ పాస్తా బ్రోకలీ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ ఎపిసోడ్ ని మిస్ అయితే, రెసిపీ నోట్ చేసుకోవడం మర్చిపోతే గనక సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదండి, ఈ రోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేసిన చీజీ పాస్తా బ్రోకలీ ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది ఎప్పటిలాగా మీ స్వప్న. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.